ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్ముతున్న వారిపై ఫోకస్ పెట్టారు. కెమెరాలు చూసి పరుగులు తీశారు బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారైన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. టికెట్ల కోసం ఉప్పల్ స్టేడియం దగ్గర అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. గేట్ 1 వద్ద దగ్గర బ్లాక్ లో టికెట్లు విక్రయించేందుకు యత్నించిన యువకుడిని గుర్తించి పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఈ ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందాన్ని అరికట్టడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? సో కాసేపు క్రితం ఇదే ప్లేస్లో ఒక వ్యక్తి 5,000 రూపీస్ టికెట్ని దాదాపు 16,000 రూపీస్కి అమ్ముతున్నటువంటి క్రమంలో ఒక యువకుడిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ స్టేడియం వద్దకి చేరుకున్నటువంటి పరిస్థితి. సో కొంతమంది టికెట్ హోల్డర్స్ ఉన్నారు. టికెట్ ఉందా మీ దగ్గర? ఇది యాక్చువల్గా కాంప్లిమెంటరీ టికెట్స్ని 10,000కి 7,000కి అమ్ముకోవడం అనేది చాలా దారుణం అండి. ఈ అభిమాన సంఘాలని అవమానపరచడం ఇది. ఈ విధమైన క్రికెట్ అభిమానులకి ఇది మంచి జరగాలి అంటే ఆన్లైన్ టికెట్స్ ఆన్లైన్లోనే రావాలి, బయటికి రావద్దు. కాంప్లిమెంటరీ టికెట్స్ని అమ్మటం అనేది అరికట్టాలి. ఇదే విధంగా ఆన్లైన్లో డిస్ట్రిక్ట్ యాప్ నుంచి ఇన్స్టాగ్రాము కన్వర్ట్ చేసుకుని టికెట్లు చాలామంది మోసపోయారు. వాళ్ళలో మోసపోయిన వాళ్ళలో నేను ఒకడిని. యాక్చువల్గా లాస్ట్ మ్యాచెస్లో ఇన్స్టాగ్రామ్ లింకప్ అయినప్పుడు టికెట్ గురించి మనము డౌన్లోడ్ చేసినప్పుడు టికెట్ చేసిన తర్వాత మనీ పే అయిపోయిన తర్వాత ఫేక్ యాప్లు కూడా ఉన్నవి. ఈ అన్నిటినీ కూడా అరికట్టాల్సిన బాధ్యత మన యొక్క డిపార్ట్మెంట్ మీద, వ్యవస్థ మీద ఉంది, పోలీస్ వ్యవస్థ మీద. ఇవన్నీ అరికట్టి అభిమానులకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంప్లిమెంటరీ టికెట్. సో ఈ తరహాలో కాంప్లిమెంటరీ టికెట్స్ని కొంతమంది వీటిని కూడా అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటి కాంప్లిమెంటరీ టికెట్స్ అనేటువంటివి కేవలం హెచ్సిఏ నుండి మాత్రమే వస్తాయి. సో హెచ్సిఏ సభ్యులు కూడా కొంతమంది ఈ కాంప్లిమెంటరీ టికెట్స్ని కూడా వాళ్ళు బ్లాక్లో విక్రయిస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. సో ఇటు సైడ్ మనం చూడొచ్చు, ఎస్ఆర్హెచ్ చివరి మ్యాచ్ దట్టు ఆర్సీబీతో మ్యాచ్ కావడంతో చాలామంది అటు టికెట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అని లోపలికి వస్తే, ఇంకొంతమంది టికెట్ లేనటువంటి వాళ్ళు మాత్రం ఈ టికెట్స్ ఎక్కడైనా దొరుకుతాయా అనేటువంటి నేపథ్యంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో స్టేడియం బయట ఇంకా ఎక్కడైనా సరే ఒక్క టికెట్ అయినా సరే బ్లాక్లో అయినా కొంటామంటూ ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఆఫ్ ద రికార్డ్లో మాట్లాడుతుంటారు. సో అట్లాంటి బ్లాక్ మార్కెట్ దందాన్ని అరికట్టేందుకు అటు పోలీసులు కూడా పూర్తిగా మఫ్టీలో ఇక్కడ నిఘా ఉంచారు ఎప్పటికప్పుడు. సో ఇద్దరు యువకులని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కెమెరాలు పెట్టడంతో మరొక ఇద్దరు ఇప్పటికే పరారైపోయినటువంటి పరిస్థితి ఉప్పల్ స్టేడియం వద్ద ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.